ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇది తిరమిసు అన్నది ఒక డెజర్ట్. 4 రోజెస్కి 340 క్యాలరీస్. 4 రోజెస్ అంటే 113 గ్రామ్స్. 113 గ్రామ్స్ అంటే ఇంత వస్తుంది. అదే మీరు గ్రీక్ యోగర్ట్ చూసుకున్నారనుకోండి, 170 గ్రామ్స్ అంటే దీనికంటే ఎక్కువ వెయిట్. జస్ట్ 100 క్యాలరీస్. ఇది వెయిట్ తక్కువ, క్యాలరీస్ ఎక్కువ. ఇది వెయిట్ ఎక్కువ, క్యాలరీస్ తక్కువ. ఇంకొకటి, అసలు ఇది తింటే మళ్ళీ ఆకలి అవుతుంది, కడుపు కూడా ఫిల్లింగ్ ఉండదు. వెరాజ్ నువ్వు గ్రీక్ యోగర్ట్ తిన్నావు అనుకో, నీ కడుపు ఫుల్ ఉంటుంది, నీకు మళ్ళీ ఆకలి కూడా కాదు. ఎందుకంటే దీంట్లో టూ మచ్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి. ఇన్ కేస్ దీంట్లో మీరు బ్లూబెర్రీస్, చియా సీడ్స్ కలుపుకున్నారనుకోండి, ఇది ఒక 60 క్యాలరీస్ ఉంటుంది, ఇది ఒక 60 క్యాలరీస్ ఉంటుంది. సో ఇక్కడ 120, ఇక్కడ 100, 220 క్యాలరీస్కి మీకు ప్రోటీన్ ఎంత వస్తుంది తెలుసా? దీంట్లో నుంచే 17 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. దీంట్లో ఒక 3 గ్రామ్స్ ఉంటుంది, దీంట్లో ఒక 1 గ్రామ్ ఉంటుంది. సో 21 గ్రామ్స్. నీకు 220 క్యాలరీస్కే నీకు 21 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. దీంట్లో ప్రోటీన్ చూడండి ఎంత ఉందో, 7 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్. 340 క్యాలరీస్కి 7 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్. మీకు 220 క్యాలరీస్కి 20 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్. ఇది కడుపు కూడా నిండదు, ఇది ఫుల్ ఫిల్లింగ్ అయిపోతుంది, మీకు ఒక మీల్ కూడా అయిపోతుంది. ఇట్లా మీరు గ్రీక్ యోగర్ట్లో బ్లూబెర్రీస్, చియా సీడ్స్ చేసుకున్నారనుకోండి, మీకు ఒక మీల్ కంప్లీట్గా అయిపోతుంది. నీకు మళ్ళీ ఆకలి కూడా కాదు.